ఫోన్ వచ్చింది, నన్ను ఏమంటా? హలో 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 ఏం వినిపించట్లేదు. అవునండి, మురికి వాళ్ళు కారు ఇచ్చింది మీరేనా? నేనే ఇచ్చాను. కొంచెం పోలీస్ స్టేషన్ వరకు వస్తారా? ఓ అలాగా? అవును కాదు, బాబు. నేను కొంచెం బిజీ. ఏంటి? నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఏంటి తర్వాత? ఆ, ఆ, ఓహో ఓకే సార్. రైట్. చించేసావురా. సరే ఎవరు ఫోన్లో? ఆ, ఏదో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారు సార్. పోలీసా? ఆ, ఎందుకురా? డైరెక్టర్ నరేష్ అని అడిగారు. నేను అవునన్నాను. సరే కారు మీరే గిఫ్ట్ ఇచ్చారా అని అడిగారు. దానికి అవునన్నాను. వెంటనే ఇన్స్పెక్టర్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు, మీరు బయలుదేరండి అన్నారు. అదెలా అవుద్దే, మనం బిజీ కదా. అందుకే మీ ఇన్స్పెక్టర్ ని స్టేషన్ లో ఉండమని చెప్పండి, కాస్త పని ఉంది, తర్వాత వస్తామని చెప్పేశాను. ఒరి వెధవా. రేయ్, ఆ, ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారని చెప్పాను. అవును ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందిరా. సార్, మీరేం చెప్పారు? ఎవరు ఫోన్ చేసినా బిజీగా ఉన్నామని చెప్పమని చెప్పారుగా. అది పోలీసుల మీద ఎవరైనా చూపిస్తారేంట్రా? అయితే పదండి సార్, వెళ్దాం. వెళ్ళకపోతే 4 డబ్బులు ఎక్కువ కొడతారు. అసలే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి కోపం ఎక్కువ అంట. అది తలుచుకుంటేనే. పేరేంటి? అహల్య. అటువైపు తిరుగు. ఏంటి? ఏం లేదు, ఆ క్యాలెండర్లో తులారాశికి ఎలా ఉందో చూసి చెప్పు. ఏమనుంది? విచారం. ఒకటే విచారంగా ఉంది. అనుకున్నది ఏది దక్కట్లేదు. నువ్వు బయట వెయిట్ చేయి, నేను మళ్ళీ పిలుస్తా. ఏంటా లుక్? రేయ్, ఏంట్రా కార్ని ఇలా పగల కొట్టారు? సార్, ఏదో పెద్ద సమస్య అనుకుంటాను. అవును, త్వరగా లోపలికి పద పద. రేయ్, నువ్వు ఆ మేనేజర్ కాల్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పరా. ఓకే సార్. ఏమండి, అసలు ఏం జరిగిందండి? ఏమైందో నన్ను అడగండి సార్, నేను చెప్తాను. అవును, ఎవరు మీరు? మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదే. వీడు మా అన్నయ్య. హ? అన్నయ్య? నేనింటికి వచ్చినప్పుడు ఈయన లేరే. నన్ను తరివేసి అంతా కొట్టేయాలనే కదా వాళ్ళ ప్లాను. నిన్ను కన్న కొడుకువని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉందిరా. అవమానంగా ఉంటే చెప్పొద్దు. సార్, మీరు కాసేపు పక్కకు వెళ్ళండి సార్, నేను ఇవిడితో కాస్త మాట్లాడాలి. సార్, వీళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు, వీళ్ళు పెద్ద ఫ్రాడ్లు. ఫ్రాడ్ అన్నమాట నువ్వనకు. ఏయ్ నిన్ను. సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఏంటండి మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది. మీరేమో ఆయన అన్నయ్యని చెప్తున్నారు, ఆయన ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకి అసలు ఈ సమస్యకి ఏంటి సంబంధం అండి? ఏ మెల్లగారా, మెల్లగా. ఇట చూడు, ఇది తాగాక సంతోషంగా ఉండాలా, లేదంటావా సమస్యలు తీర్చేసుకో. అదేంటంటే బావా, అక్కని చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఈసారి కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. దొరా, ఇక నేను వెయిట్ చేయడం కుదరదు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళకి నా తల కూడా చూపించలేను, చూసుకో. అది కాదు బావా, నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. మీ అక్క పెళ్లికి నువ్వు తొందరపడ్డావు, నేను వెయిట్ చేస్తాను బామ్మరిదే. నా చెల్లెలి కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ వెయిట్ చేస్తుందా? ఇట చూడు, మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి నేను నచ్చను, అది నాకు తెలుసు. అది నా సమస్య, నేను చూసుకుంటా. నువ్వు ఇక్కడే ఉండు. రేపు ఉదయాన్నే నీ చెల్లెలకి నాకు పెళ్లి, సరేనా? బావా, నా చెల్లికి నీకు రేపు ఉదయాన్నే పెళ్లి.
అలాగే పిలుస్తూనే ఉంటావు ఏంటి? ఏంటి వీడిలా చేశాడు? చెల్లెలికి ఇంకా పెళ్లి కాలేదు, వీడిలా చేశాడేంటి? ఓరి పాపిస్తోడా. రేయ్ తోరా, ఎందుకురా ఇలా తొందరపడ్డావు? ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎప్పుడు ఆడి చెల్లెలికి పెళ్లి చేయాలి, ఆడిప్పుడు చేసుకోవాలి. ఏ నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. అట్టాగా నిన్నటి దాకా నీ అన్న ఒక గంట క్రితం నుంచి నా బామ్మరిది. ఇకపై ఈ ఇంట్లో ఏం జరిగినా మేం కూడా అడుగుతాం. రే దొరా, ఏంటి అడ్డమైన వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తూ నుంచున్నావు? బావ చెప్పేది కరెక్టే కదా, ఇందులో నేనేం మాట్లాడగలను? అట్టా చెప్పు అమ్మరిదే. కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడు, ఆరతిద్దామని అస్సలు లేదు వీళ్ళకి. లోపలికి పోయి మాట్లాడుకుందాం. ఎట్టా బయట నుంచి పెట్టి మాట్లాడడం అసలు వాళ్ళ. మీ కూతురు అయితే అట్టా చేస్తారైంది. మేమేమి ఇలా దొంగతనంగా లేచిపోయి పెళ్లి చేసుకో. చెప్పొచ్చావులే. నా చెల్లెలు బతక నేర్చింది, లవ్ చేసిన పిల్లాన్నే పెళ్లి చేసుకుంది. నీలాగా కన్న వాళ్ళకి తోడ పుట్టడికి భారంగా కూర్చోలా. తల్లిదండ్రులు చెప్పకుండా చేసుకుంటే అది దొంగ పెళ్ళే కదయ్యా. అమ్మో, ఇదేమి దొంగ పెళ్లి కాదు. అమ్మాయి తరపున వాళ్ళ గుడికి తీసుకెళ్లి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని వచ్చాం. సంతోషించాల్సింది పోయి ఆశీర్వదించకుండా ఆనవలు పెట్టడం ఏంది? ఇదేదే ఏమి మాట్లాడకుండా పోతాందే? అన్నయ్య ఆరతి తీయడానికి కూడా ఇష్టం లేనట్టు కనిపిస్తున్నారు. అవునమ్మా, అది కూడా నువ్వే తీసేస్తే రాంగ్ ఏమి కాదుగా. రాంగే కాదమ్మా, రైట్ అమ్మా. అయితే తీసేయ్. పళ్ళెం పట్టరారా. తెస్తున్నా మామా. ఏంటి మగాడు ఆరతిస్తున్నాడు? ఈ రోజుల్లో సంప్రదాయాన్ని కూడా మార్చేస్తున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లిళ్ళు చేసుకొని వస్తున్నారు. ఎట్టా చూడు చెల్లెమ్మా, బామ్మరిది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి తీసుకొచ్చాయి. నీకన్నీ తెలుసు కదా ఏం చేయాలో అని. తెలియగలదానివి. ఆల్ ది బెస్ట్ బ్రో. ఏ పుష్ప, తలుపు తీవే. అమ్మా, తెల్లవారితే చాలు ఇలాగే తలుపులేసుకొని కోపం తెప్పిస్తోంది. ఉద్యోగానికి వెళ్తున్నానని తెలుసుగా, ఏంటో అడగమ్మా. ఏ పుష్ప, రేయ్, రేయ్. ఏంటత్తయ్య ఈ టైంలో? ఏమే, రాత్రి పూట ఊరికే పడుకోలేవా? ఏంటత్తయ్య ఊరికే ఉండడానికి పెళ్లి చేసుకుని వచ్చాను. వయసుకొచ్చిన ఆడపిల్లలున్నారో ఎలా నడుచుకోవాలో నీకు తెలీదా? నువ్వు ఒక అమ్మాయివేగా. అది నేను అడగాలి. వయసు వచ్చిన పిల్లలు వాళ్ళని ఊరికే పడుకున్నారుగా, మీకేం వచ్చింది? లేక మీ భర్త అలా ఉన్నారు కదా, మనం అలా ఉండలేకపోతున్నామే అని అసూయగా ఉందా? లేక ఏయ్, ఏమైంది? ఏమైంది? ఇంటికి వచ్చిన కొత్త కోడల మీద చేసుకుంటావా? నువ్వు మనిషివేనా? బేబీ నేను అప్పుడే చెప్పాను కదా, వీళ్ళందరూ నన్ను హింస పెడుతున్నారు. బేబీ, మనం ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉంటే వీళ్ళే కొట్టి చంపేస్తారు. బేబీ, ఈ మిక్సీ కుక్కరు నువ్వు కొన్నదేగా? అయ్యో, నేను కొనవేనే, వదిలేయకు. బామ్మర్దే, ఇంకేమీ ఎలా అవసరం లేదుగా. వదులుతాను? అవన్నీ అంతా నేను కొన్నవే. ఉంది కదా. ఇదిగో, అన్ని వస్తువులు నేను నాశనం చేశాను. పోనీ, పోనీ. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ఇక్కడ? ఏ, మేము ఇక్కడ నగలు కొనకూడదా? ఎవరు? నువ్వు. చూసావు కదా, ఇది ఫిలప్ చేసి ఇచ్చావనుకో, ఇడ్లీ పాత్ర ఏదైనా గిఫ్ట్ గా వస్తుంది. దాంతో నువ్వు మీ అమ్మ రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకుని బతకండి. వస్తాను. చూడు, లక్కీ డ్రాలో మీకు ప్రైజ్ వచ్చింది, అది మీకు ఇద్దామని. ఏమిటా ప్రైస్? వీళ్ళకి కారా? అక్క, ఏంటక్కడ బాగోతాం? అక్కడ ఏం జరుగుతుంది? ఏవో నగలు కొన్నారంట, అందుకు బంపర్ ప్రైస్ అని పెద్ద కార్ తీసుకొచ్చారు. ఏమిటయ్యా వెళ్ళేందుకు ఇప్పుడు వచ్చారో? ఏ అహల్య, కొంచెం బయటికి రావే. మనల్ని అవమానపరచడానికే వస్తాడు.
ఆ? నేను నీతో మాట్లాడడానికి రాలేదు అహల్యతో మాట్లాడడానికి వచ్చాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది. ఇప్పుడు నీకేం కావాలి? చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి రాకు. ఇవ్వాల్సింది ఇచ్చారంటే మా దారిని మేము తీసుకుని వెళ్ళిపోతాం. ఏ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నీ పెళ్ళం గోడ మీద ఉన్న సున్నంతో సహా గీక్కుని వెళ్ళింది, చాలదా నీకు? ఏ నా మొగుడు సంపాదించినప్పుడు కుటుంబమే కూర్చుని తిన్నారు కదా, అది నీ కళ్ళ కనిపించట్లేదా? అవును పెద్ద, మేము తినేసాం. ఇంట్లో మరుగుదొడ్లో ఉన్న జగ్గును కూడా తీసుకెళ్లిపోయావు కదా నువ్వు. అవునవును, ఇది కాలు కడుక్కోవడానికి బంగారంలో జగ్గు చేసి పెట్టింది, అది నేను ఎత్తుకెళ్ళిపోయాను. పోవే. ఏయ్ బేబీ ఊరుకో, నేను మాట్లాడుతున్నా. చూడండి, ఏయ్ కారు ప్రైజ్ గా వచ్చిందట కదా, అది ఎక్కడుంది? అది సంగతి. ఏంట్రా తోలుకెళ్ళడానికి మనిషి రాలేదా అని. తోలుకెళ్ళానో వచ్చాను, కారు నాది. లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురా, అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఏంటి అన్ని నీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను అనుకున్నావా? మాకిచ్చిన కారు సిగ్గు లేకుండా తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? అది మేం అడగాలి. కొట్టుకు వెళ్లి నగలు కొన్నది నా మొగుడు, కారు మాది. మీరేం తింటున్నారో మాకు తెలియదమ్మా. ఇలా ఊరోళ్ళ ఆస్తి మీద ఆశ పడుతున్నారు కదా, మీకు క్షేమగా లేదు? ఏ నగలు కొన్నది నీ మొగుడై ఉండొచ్చు, కూపన్ ఫిల్ చేసి వేసింది నేను, కారు ప్రైజ్ గా వచ్చింది నాకు. మూసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి. అదే నువ్వే ఒప్పుకున్నావుగా, నగలు కొన్నది నా మొగుడేనని. మర్యాదగా లోపలికి వెళ్లి తాళం తీసుకురా, మేము బయలుదేరతాం. ఒరే దొరా, ఈ కార్తోనే మీ చెల్లుళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. దీని మాట విని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అమ్మా వీళ్ళతో ఏంటమ్మా మాటలు? ఆ కారు మనది. ఏయ్ నువ్వు అది గేదని ఎక్కువ వాగుతున్నావు, మర్యాదగా ఉండదు. రేయ్, నేను అట్టాగే మాట్లాడతాను. పోరం ఒక ఎదవ, మూసుకొని పోరా.